మనసున్న నాయకుడు సమాజం పట్ల ఎట్లా ఆలోచిస్తాడు అనేటువంటికి ఈ ఒక్క సెంటెన్స్ చాలు అధ్యక్ష. ఎగ్జాంపుల్ ఇమీడియట్ గా ఆ 8,000 కోట్లను యూ టేక్ ఎ స్టాండ్. అసలు ఆయన ఇంకా దాని మీద అరగంట చర్చ చేయలేదు. మామూలుగానే మా ముఖ్యమంత్రి గారు రివ్యూ అంటే చాలా హోంవర్క్, మేము ఒక 6 గంటలు చేసుకెళ్తే మళ్ళీ ఒక 10 ప్రశ్నలతో బయటకు వస్తాం అధ్యక్ష. అట్లాంటిది విత్ ఇన్ మినిట్స్ కన్క్లూజన్ ఇచ్చేసారు అధ్యక్ష. నో నథింగ్ డూయింగ్, గో అహెడ్, సపోర్ట్ అవుట్ రైట్లీ అని చెప్పారు. వీఆర్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు సపోర్ట్ ది GST రిఫార్మ్స్ బిఫోర్ ఈవెన్ ఎనీ అదర్ పార్టీ రియాక్టెడ్, బిఫోర్ ఈవెన్ ది GST కౌన్సిల్ స్టార్టెడ్ అధ్యక్ష. లోపలికి వెళ్తూ వెళ్ళిన వాడిని లోపలికి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చి మా కమిషనర్ గారిని పిలిచి మనం బయటకు వెళ్దాం పదండి, మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీడియా ఉంటే అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు అనేటువంటిది గేట్ దగ్గర చెప్పి లోపలికి వెళ్ళాం అధ్యక్ష. దట్ చేంజ్ ది అట్మాస్ఫియర్ ఇన్ ది GST కౌన్సిల్ అధ్యక్ష. 30 రాష్ట్రాలు అధ్యక్ష, 30 పైన రాష్ట్రాలు ఉన్నాయి. ఒక గవర్నర్ కూడా అటెండ్ చేశారు. అక్కడ రాష్ట్రపాలిత ఉండడంతో భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఆదుర్ద, ప్రెషరు, ఒత్తిడి, 11 గంటల సుదీర్ఘ చర్చ జరిగితే మనం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇట్ క్రియేటెడ్ ఒక నిపురవన్ రాజేసినట్టు ఒక న్యూ డైమెన్షన్ ని, న్యూ డైరెక్షన్ ని ఢిల్లీలో డిబేట్ అధ్యక్ష. మేము లోపల చర్చ జరుగుతూ ఉంటే బయట మీడియా మొత్తం కూడా నాయుడుజీ సపోర్ట్స్ GST అండ్ అన్కండిషనల్లీ అనేటువంటి లైన్ తీసుకోవడం అధ్యక్ష. ఇట్ హెస్ చేంజ్డ్ ది అట్మాస్ఫియర్. అంటే ఒక కొత్త కోణాన్ని 4 గోడల మధ్య మాకే కాకుండా ఈ దేశానికి కూడా ఒక న్యూ డైరెక్షన్, ఏదైతే మోడీ గారు చేసినటువంటి ఆలోచనల్ని ఒక అంతే స్టేచర్ ఉన్నటువంటి లీడర్ ఎండార్స్ చేయడం తోటి అట్మాస్ఫియర్ చాలా మారిపోయింది అధ్యక్ష. దీన్ని 2 రోజులు పడుతుంది అని, మినిమం 2 days పడుతుంది అని 2 రోజులకి మమ్మల్ని పిలిచారు అధ్యక్ష. 2 రోజులకు పిలిచినటువంటి GSTN సమావేశం ఈ చేంజ్ అట్మాస్ఫియర్ తోటి ఒకే ఒక రోజులో కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. అంటే ఒక లీడర్ ఎండార్స్మెంట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటది అనేటువంటి చెప్పడం కోసమే ఇది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈ డిస్కషన్, డిబేట్ ఉంటది, ఈ రిఫార్మ్స్ అనేటువంటి జరగాల్సిందే అనేటువంటిది చాలా క్లియర్ గా ఆయన మాకు ఆర్డర్స్ ఇవ్వడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అంటే మ్యాగ్నానిమస్ గా మోడీ గారిని, గౌరవ ప్రధానమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పారు. అంటే ఈ రిమార్కబుల్ చేంజ్ రావడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఎంతో ఉంది అధ్యక్ష. దానికి ప్రభుత్వం తరఫున, సభ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి, తీర్మానం ప్రవేశపెట్టడానికి